బిచ్చానక్తండ గ్రామ పంచాయతీలో పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వీరన్న ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలకు మీరు ఏమని చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి ఓటు అడుగుతూ అనిపోతున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో మన పార్టీ కార్యక్రమాలు అద్భుతమైన పనులు జరిగి ఉన్నాయి. రోడ్స్ కానీ, ఇంకా కరెంట్ స్తంభాలు కానీ, కొత్తగా లైన్స్ గుంజించడం కానీ, ఇంకా వచ్చేసి బోరు మోటార్స్ వేయడం కానీ, ఇంకా రోడ్స్ అన్నీ సైడ్ కాలువలు, సిసి రోడ్లు మొన్న మన సార్ మురళీనాయక్ గారు మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారు కూడా చాలా అద్భుత రీతిగా గిరిజన మారుమూల ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిని బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకోవాలని మరి ఆ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ప్రజల్లో మేము వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మరి వారి ముందు చూపిస్తూ ఇంద్రమ్మ ఇండ్ల గురించి, ఇంద్రమ్మ ఇండ్లు మా తండకు 15 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఒక విడతలో, రెండో విడతలో కూడా ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ మరి సార్ని మేము అడగడం జరిగింది. ఇంకా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి ఇంకా మూడో విడత కూడా మాకు ఇస్తాని సార్ ఒప్పుకున్నాడు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మరి మమ్మల్ని గెలిపించి, ప్రజలు మమ్మల్ని గెలిపించి సార్కి ఇస్తే గెలిపించుకొని సార్ దగ్గరికి వెళ్ళాలని ప్రజలు అందరం కంకణం కొట్టుకొని ఉన్నారు. మరి ఇంకా ముందుకు సాగాలి. ఇంకా అభివృద్ధిలోకి బిచ్చనాయకతండ గ్రామ పంచాయతీని అభివృద్ధిలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రచారంలో గ్రామంలో ప్రజలు ఎక్కువ ఏ సమస్యలు మీ దృష్టి తీసుకొస్తాను? ఎక్కువ ఇందిరమ్మ ఇండ్ల గురించి, ఇంకా కొంత పనులు అయినాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. రోడ్స్ కానీ, ఇంకా కరెంటు స్తంభాలు అయితే శాంక్షన్ అయ్యే ఉన్నాయి. బోరు బావులు కావాలనేది ఒక ప్రజలు కోరుతున్నారు. బోర్ల మీద సోలార్ వేసి ట్యాంకులు కట్టించాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వీరన్నకు మాజీ ఎంపీటీసీ బాలునాయక్ ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాం. అన్న, ఈ గెలుపుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాను? బిచ్చానక్తండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గతం నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నన్ను ఎంపీటీసీగా గెలిపించుకున్న ఈ బిచ్చానక్తండ ధనశ్రీ గ్రామ పంచాయతీ నుండి నేను ఎంపీటీసీగా ఎన్నికైన నా పేరు ధరావత్ బాలునాయక్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బాణత్ వీరన్న నాయక్ గారికి ప్రస్తుతానికి ఉన్న మా బిచ్చానక్తండలో 500 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటుకి మినిమం 350 ఓట్లతోని వీరన్నకు 100 ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నామని చెప్పేసి మేము ఈ గత వారం నుంచి ప్రతి ఇంటింటికి పోయి ప్రతి ఇంటికి గడపకు ప్రచారం చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, గత 10 సంవత్సరాల పరిపాలన ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వలేదు. ఇప్పుడు గెలిచి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా పూర్తి కాలేదు. రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన టైం వస్తుంది. అయిన దాని ముందే మనకు ఈ బిచ్చనాయకతండలో 7 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నామంటే మేము ఆత్మసాక్షిగా ఎలాంటి బలోపేతం లేకుండా కాంగ్రెస్ పార్టీకే తోడ్పాటు ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టికెట్తో పాటు బలపరిచిన అభ్యర్థి బాణత్ వీరన్నకు మేము కొన్ని ఓట్లు మెజార్టీతో ఇచ్చి గెలిపిస్తామని చెప్పేసి ఈ సభ ముందు తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. బిచ్చనాయకతండ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థికి ఇప్పటికే ప్రజలు తమ సమస్యలను సర్పంచ్ అభ్యర్థి తీసుకొస్తున్నారు. గెలిచిన వెంటనే వాటిని మేము సమస్యలను పరిష్కరిస్తామని కూడా వీరన్న అంటున్నారు. కెమెరామ్యాన్ పవన్తో దామోదర్, మహబూబాద్ జిల్లా న్యూస్.